Hi guys, welcome to Cricket Chat with Venkatesh. So పాకిస్తాన్ని చిత్తుగా ఓడించేశాం. థ్యాంక్స్ టు విరాట్ కోహ్లీ అండ్ హిస్ లవ్ అఫైర్ విత్ పాకిస్తాన్ ఈస్ కంటిన్యూయింగ్. సో విరాట్ కోహ్లీ ఈ మధ్యలో ఫామ్లో లేడు, ఏంటబ్బా అతను సరిగ్గా ఆడట్లేదని ఎవరికైనా బెంగ ఉంటే అది ఈ రోజుతో పూర్తిగా తీరిపోతుంది. ఎందుకంటే ఫామ్లోకి రావడానికి అతను పాకిస్తాన్ ఎంచుకున్నాడు. పాకిస్తాన్ చూడగానే అతనికి ఆ పూనకాలు వచ్చేస్తాయి. పూనకాలు లోడింగ్ అనేది అంటారు మీరు. సో పాకిస్తాన్ చూడగానే విరాట్ కోహ్లీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు. అదే ఈరోజు మళ్ళీ ఆ వింటేజ్ విరాట్ కోహ్లీని చూసాం. అండ్ ఇండియా టోటల్గా డామినేట్ చేసింది మ్యాచ్లో. పాకిస్తాన్తో గెలవడం ఒక రెడిక్యులస్ ఈజ్. మనకి ఏమనిపించిందంటే అయ్యో మజా రాలేదని ఈరోజు మ్యాచ్లో అని కూడా అనిపించింది. బట్ వీఆర్ నాట్ కంప్లైనింగ్. పాకిస్తాన్ మీద ఈజీగా గెలిస్తే మనం ఎందుకు కంప్లైంట్ చేస్తాం? ఎలాంటి కంప్లైంట్ లేదు. చాలా ఈజీగా గెలిచారు. ఏ పాయింట్లో కూడా మనకి ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. ఒక్కసారి ఒక సెంచరీ పార్ట్నర్షిప్ వచ్చింది బిట్వీన్ సౌత్ షకీల్ అండ్ రిజ్వాన్. ఆ టైంలో అదేంటబ్బా మళ్ళీ బంగ్లాదేశ్ లాగానే మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీయట్లేదు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని అనిపించింది. కానీ ఆ పార్ట్నర్షిప్ చాలా స్లోగా వచ్చిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో టోటల్గా డామినేట్ చేశారు ఇండియన్ టీం. టోటల్గా మ్యాచ్ బాల్ 1 నుంచి టాస్ ఓడిపోవడం ఒక్కటే మనకి ఏదైనా సెట్ బ్యాక్ అంటే, ఇదంతా డామినేట్ చేశారు. లైక్ ఏ స్ట్రోల్ ఇన్ ద పార్క్. ఏదో ఆ పార్క్లో షికారుకి వెళ్ళినట్టుగా సాయంత్రం అలా సరదాగా షికారుకి వెళ్ళినట్టుగా మ్యాచ్ అవలీలుగా గెలిచేశారు విత్ 7.5 overs టు స్పేర్ అండ్ 6 wickets ఇన్ హ్యాండ్. సో లాస్ట్లో 2 wickets అనవసరంగా పడినాయి తప్ప యాక్చువల్గా అది కూడా అవసరం లేదు. బికాస్ ఇండియా వాజ్ డూయింగ్ సో వెల్ ఇన్ దిస్ మ్యాచ్. సో ఇట్ వాజ్ అ వెరీ సాటిస్ఫైయింగ్ విక్టరీ. పాకిస్తాన్తో ఇంత ఈజీగా గెలిచిన విక్టరీస్ చాలా అరుదు, చాలా అరుదు. బహుశా మనం 2021 T20 వరల్డ్ కప్లో ఇదే వెన్యూలో 10 wickets తేడాతో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయాం. దానికి ఇది ప్రాపర్ ప్రతీకారం అనుకోవచ్చు. అలాగే మీరు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఓడిపోవడం 2007 దాని ప్రతీకారం అనుకున్నా సరే, ప్రతీకారం వాటెవర్. బట్ ఇండియా ఏంటంటే ఆల్మోస్ట్ తమ సెమీఫైనల్ బెర్త్ కూడా ఖాయం చేసుకున్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మన ఛాంపియన్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్లోకి రావడం. ఎందుకంటే అతను స్టార్టింగ్లో ఒక టాప్ ఎడ్జ్ వెళ్ళింది, అది థర్డ్ మ్యాన్ ఫీల్డర్కి వెళ్ళలేదు లక్కీగా. అదొక్కటే ఏమైనా బ్లెమిష్ ఉందంటే. ఆ తర్వాత 2 అద్భుతమైన కవర్ డ్రైవ్స్ కొట్టాడు ఒక్క ఓవర్లో, ఒకదాన్ని మించింది ఒకటి. దాంతో ఏంటంటే మనకు అర్థమైపోయింది విరాట్ కోహ్లీ ఈజ్ ఇన్ గ్రేట్ టచ్ అని అర్థమైపోయింది. అదే కంటిన్యూ చేశాడు చివరి దాకా, ఎలాంటి ఇబ్బంది లేదు. లాస్ట్లో మనకేంటంటే విక్టరీ వాజ్ ష్యూర్. బట్ విరాట్ కోహ్లీకి ఎనఫ్ రన్స్ ఉన్నాయా సెంచరీ చేయడానికంటే. సో విత్ లాస్ట్ ఒక బౌండరీతో తన సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. సో దట్ వాజ్ ది హై డ్రామా. ఏమైనా టెన్షన్ వచ్చిందా మన మ్యాచ్లో అంటే విరాట్ కోహ్లీ సెంచరీ కంప్లీట్ చేస్తాడు లేదని అదొక్క టెన్షన్ మినహాయిస్తే మ్యాచ్ వాజ్ టోటలీ ఇన్ ఇండియాస్ గ్రాస్ప్ ఫ్రమ్ ద బిగినింగ్. ఎక్కడ కూడా మనకి ఎలాంటి డౌట్ లేకుండా టోటల్గా డామినేట్ చేస్తారు కూడా. ఎందుకంటే మీరు ఆ టీమ్ స్ట్రెంత్ తీసుకున్నా మనం వీఆర్ ఫార్ సుపీరియర్ టు దిస్ పాకిస్తాన్ టీం. ప్రతి పాకిస్తాన్ టీం అనట్లేదు, ఈ పాకిస్తాన్ టీం కంటే మనం చాలా సుపీరియర్ సైడ్. ఆ సుపీరియారిటీ మనకి అక్కడ క్లియర్ కట్గా కనిపించింది ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కూడా వాళ్ళు దారుణంగా చేశారు. శుభ్మన్ గిల్ క్యాచ్ వదిలేశారు, శ్రేయస్ అయ్యర్ క్యాచ్ వదిలేశారు. దానివల్ల వాళ్ళకేమో మ్యాచ్ గెలిచి ఉండేవారు కాదు. కానీ ఆ 2 క్యాచ్లు వాళ్ళకి చాలా కాస్ట్లీ అయినాయి. శుభ్మన్ గిల్కి ఇప్పుడున్న ఫామ్లో క్యాచ్ వదిలేస్తే ఏమవుతుంది? లైక్ శ్రేయస్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. సో క్యాచ్లు వదిలేశారు, గ్రౌండ్ ఫీల్డింగ్ సరిగ్గా లేదు, రన్అట్ ఛాన్సెస్ మిస్ చేశారు. అండ్ దేవర్ అవుట్ ప్లేడ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో కూడా. సో టాస్ మాత్రం గెలిచారు. మనం అనుకున్నట్టుగానే ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు వాళ్ళ కెప్టెన్ రిజ్వాన్. ఈ పిచ్ మచ్ బెటర్ దెన్ వాట్ వాజ్ ది పిచ్ దట్ బంగ్లాదేశ్ పిచ్. బంగ్లాదేశ్తో ఆడిన మ్యాచ్లో పిచ్ మరింత స్లోగా ఉంది. ఇది మచ్ బెటర్ పిచ్. అది చివరి దాకా కూడా ఇట్ ప్లేడ్ వెల్. మరి మనకి బాగా స్లో అయిపోవడం అలా ఏం లేదు. మరీ హై స్కోరింగ్ పిచ్ ఏం కాదు, పాకిస్తాన్లో లాగా ట్రంక్ రోడ్ పిచ్లో ఏం కాదు. కానీ దిస్ పిచ్ వాజ్ గుడ్ యాక్చువల్లీ. కానీ పాకిస్తాన్ దాన్ని పాకిస్తాన్ స్టార్టెడ్ ఆఫ్ వెల్. బాబర్ మంచి ఫామ్లో కనిపించాడు, ఎప్పుడు లేనిది. అతను కొంచెం పాజిటివ్ ఇంటెంట్ కూడా కనిపించింది. బట్ హార్దిక్ పాండ్యా బౌల్డ్ ఏ బ్యూటిఫుల్ ఫస్ట్ స్పెల్ అండి. మొత్తం అంతా హార్దిక్ పాండ్యా అండ్ కుల్దీప్ యాదవ్ ఆర్ ది హీరోస్ ఆఫ్ అవర్ బౌలింగ్ అటాక్. వాళ్ళిద్దరూ అంటే మిగతా బౌలర్స్ బాగా బౌలింగ్ వేశారు, వాళ్ళిద్దరు చాలా బాగా వేశారు బౌలింగ్. ఇంకా హార్దిక్ పాండ్యా ఫస్ట్ స్పెల్ అద్భుతంగా వేశాడు. చాలా కంట్రోల్డ్ బౌలింగ్, పెద్దగా హెల్ప్ లేదు బౌలర్స్కి, ఎలాంటి హెల్ప్ లేదు అక్కడ. కానీ అతను వేసిన ఆ లైన్స్ అండ్ లెన్స్ పర్ఫెక్ట్. అండ్ ఇండ్యూస్ చేశాడు, కొంచెం టెంప్ట్ చేశాడు బాబాని అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్.
అండ్ రాహుల్ టుక్ ఏ గుడ్ క్యాచ్. సో బాబర్ అవుట్ అవ్వడం, తర్వాత ఇమాముల్ హక్ అనవసరమైన రన్అట్, బాల్ గోయింగ్ స్ట్రైట్ టు ద ఫీల్డర్ స్ట్రైట్గా వెళ్ళింది, అది గట్టి కొట్టాడు కదా, అలాంటి బాల్కి రన్ చేయడం అనేది సూసైడ్. బట్ అక్షర్ పటేల్ ఎప్పటిలాగా ఈ కంట్రిబ్యూట్స్ టు ద టీమ్స్ కాజ్ అతను స్ట్రైట్ హిట్తో అవుట్ చేశాడు. సో 47/2 దగ్గర వాళ్ళు కొంచెం షేకీగా అనిపించారు. ఆ తర్వాత దెర్ వాజ్ ఎ గుడ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ కెప్టెన్ రిజ్వాన్ అండ్ సౌద్ షకీల్. ఇద్దరు చాలా స్లోగా ఆడారు, ఆల్మోస్ట్ టెస్ట్ మ్యాచ్ లాగా ఆడారు. అంటే స్లోగా ఆడారంటే మన బౌలర్స్ వాళ్ళకి ఎలాంటి అవకాశం, టైట్ బౌలింగ్ చేశారు మన వాళ్ళు. స్పిన్నర్స్ కానీ పేసర్స్ కానీ ఎంత టైట్గా బౌలింగ్. షమి స్టార్టింగ్లో కొద్దిగా అతనికి ఏదో షిన్ ప్రాబ్లం ఒకటి ఉంది, ఫస్ట్ ఓవర్లో 3 వైడ్లు ఎన్ని వేసాడు. తర్వాత అతను ఈవెంట్ బ్యాక్ అండ్ టుక్ ట్రీట్మెంట్, వచ్చిన తర్వాత ఈ బౌలింగ్ వెరీ గుడ్ స్పెల్. అండ్ హర్షిత్ రాణా ఇస్ వెరీ 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 ఇంప్రెసివ్. సో మన బౌలర్స్ అందరు కూడా స్పిన్నర్స్, అక్షర్ కానీ ఎవ్రీబడి బౌల్డ్ వెల్. సో వాళ్ళకి రన్స్ రాలేదు. అండ్ రిజ్వాన్ అసలు ఇంటెంటే చూపించలేదు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేద్దాం, ఎలా అయితే ఇంగ్లాండ్ వాళ్ళు కూడా, ఆస్ట్రేలియా కూడా మనం చూసాం, ఆస్ట్రేలియా కూడా ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకున్నారు. మన మాథ్యూ షాట్ అండ్ లభిషన్ రన్నే బాల్ చేశారు, రన్నే బాల్ చేయలేదు వీరు. రిజ్వాన్స్ ఫైనల్ స్ట్రైక్ రేట్ వాజ్ 59, విచ్ ఈస్ టెస్ట్ మ్యాచ్ స్ట్రైక్ రేట్. సో క్యాప్టెనే అంత ల్యాక్ ఆఫ్ ఇంటెంట్ చూపిస్తే మిగతా వాళ్ళు ఏం చేస్తారు. సౌద్ షకీల్ వాజ్ మచ్ బెటర్ అండ్ ఈ ఫినిష్డ్ హిస్ హాఫ్ సెంచరీ. బట్ రిజ్వాన్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ట్రై టు ప్లే సమ్ షాట్స్, అక్కడ అతను అవుట్ అయిపోయాడు. అక్షర్ పటేల్ గేవ్ దట్ బ్రేక్ త్రూ. సో అక్కడ మనకి అనిపించింది ఏంటబ్బా మళ్ళీ వరుసగా 2వ మ్యాచ్లో సెంచరీ స్టాండ్ వచ్చింది, మనకి వికెట్లు రావట్లేదు మిడిల్ ఓవర్స్లో. అంటే పిచ్లో స్పిన్నర్స్ పెద్ద హెల్ప్ లేదు, బట్ ది బౌల్డ్ వెల్. అందరూ టైట్ బౌలింగ్ వేశారు, లూజ్ బాల్స్ ఫ్రీబీస్ ఏమి ఇవ్వలేదు. తర్వాత వికెట్స్ పడుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే ఆ సెంచరీ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిందో అక్కడి నుంచి మీరు వాళ్ళు 90 రన్స్ లోపలే మిగతా 8 వికెట్స్ పడిపోయినాయి 95 రన్స్లో. సో అక్కడి నుంచి రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్స్ పడినాయి. సౌద్ షకీల్ ఒక క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత హీ వెంట్ ఫర్ ఏ బిగ్ హిట్, అవుట్ అయిపోయాడు సౌద్ షకీల్ కూడా. ఎవ్వరు నిలబడి, ఖుషల్ షా ఒక్కడే కాస్త అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడే ప్రయత్నం చేశారు, కానీ అదర్ ఎండ్లో వికెట్స్ పడుతూ వచ్చాయి. అండ్ కుల్దీప్ యాదవ్ని చాలా తెలివిగా రోహిత్ శర్మ ఆఫ్టర్ ది 40th ఓవర్ అంటే 3rd పవర్ ప్లేలో తీసుకొచ్చాడు. అక్కడేమవుతుందంటే మీకు ఒక ఎక్స్ట్రా ఫీల్డర్ ఉంటాడు. 2nd పవర్ ప్లేలో మీకు 4 ఫీల్డర్సే అవుట్ సైడ్ ది రింగ్ ఉంటారు, 30 యార్డ్ సర్కిల్ బయట. కానీ మీకు 5th ఫీల్డర్ మీకు 40th ఓవర్ తర్వాత వస్తారు. అప్పుడు స్పిన్నర్స్కి వాళ్ళు ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఉంటుంది. అందులో కుల్దీప్ యాదవ్ వేసే బౌలింగ్లో మీరు ఎక్కడ మిస్క్యూ అయినా కూడా ఆ బిగ్ గ్రౌండ్లో క్యాచ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. రైట్ టైంలో అది తీసుకొచ్చి రైట్ టైంలో అతను 3 వికెట్లు తీసుకొచ్చాడు. ఇట్ వాజ్ అన్ హ్యాట్రిక్. అతని గుగ్లీని పిక్ చేయలేకపోయాడు, ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు షైన్ అఫ్రీది. సో కుల్దీప్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ అండ్ హీ గాట్ 3 వికెట్స్. సో అతనికి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. లాస్ట్ మ్యాచ్లో వికెట్స్ రాదు, క్యాచ్ డ్రాప్ అయింది, కానీ ఇక్కడ అతను హీ వాజ్ అవర్ టాప్ వికెట్ టేకర్. సో కుల్దీప్ ఎప్పుడైతే 3 వికెట్లు తీసుకున్నాడో, అండ్ జడేజా ఆల్సో బౌల్డ్ బ్యూటిఫుల్ డెలివరీ టు గెట్ 1 వికెట్. అక్షర్ ఎప్పటిలాగే మంచి, అక్షర్ కూడా 1 వికెట్ వచ్చింది. సో అందరికి వికెట్లు వచ్చినాయి ఎక్సెప్ట్ షమి. బట్ షమి ఆల్సో బౌల్డ్ వెల్. షమి బాగా బౌలింగ్ చేయాలని అనడానికి లేదు. అండ్ హర్షిత్ రాణా బౌల్డ్ ది లాస్ట్ ఓవర్ వెరీ వెల్. లాస్ట్ ఓవర్లో హర్షిత్ రాణా మనం ఏమనుకున్న 250 దాటితే అది ఒక సైకలాజికల్ బ్యారియర్. 250 దాటితే చేసింగ్ కొద్దిగా ఇబ్బంది అవుతుందేమో అనిపించింది, కానీ అది దాటనివ్వలేదు. 240 లాస్ట్ ఓవర్లో 3 డాట్ బాల్స్ తర్వాత లాస్ట్ వికెట్ కూడా పడగొట్టాడు. హీ హాస్ గాట్ వెరీ గుడ్ డిసెప్షన్. స్లోయర్ వన్స్, చాలా వెల్ డిస్గైజ్డ్ స్లోయర్ వన్స్ ఉన్నాయి అతని దగ్గర, అవి చాలా చక్కగా యూజ్ చేశారు. హర్షిత్ రాణా ప్రూవ్డ్ వెరీ గుడ్ ఇన్ ద డెత్. సో మనకి చాలా ఏమైనా మన ప్రాబ్లమ్స్ అనుకునే అన్నీ ఇక్కడ తీరిపోయినాయి. సో మనం ఈ 11లో అందరూ ఎవ్రీబడి హ్యాస్ బీన్ కంట్రిబ్యూటింగ్. బ్యాట్తోనూ బౌలింగ్లోనూ అన్నింటిలో కంట్రిబ్యూట్ చేస్తారు. ఫీల్డింగ్లో కూడా శ్రేయస్ అయ్యర్ ఫీల్డెడ్ బ్రిలియంట్లీ. గ్రౌండ్ ఫీల్డింగ్ అన్ని రకాలుగా మన టీం డామినేట్. 241 ఈజ్ నాట్ గోయింగ్ టు ఛాలెంజెస్. బట్ మనం ఏమనుకున్నాం అంటే సరే బంగ్లాదేశ్ 228 ఈజీగా చేంజ్ చేసాం, మరి ఈ టీం బౌలింగ్ బాగుంది కదా అనుకుంటే అదేం కనబడలేదు. రోహిత్ శర్మ వన్స్ అగైన్ బ్యాటెడ్ అగ్రెసివ్గా స్టార్ట్ చేశాడు. బట్ హీ గాట్ ఎ వెరీ గుడ్ బాల్ ఫ్రమ్ షైన్ అఫ్రీది. దట్ వాజ్ స్వింగింగ్, లేట్గా ఇన్ స్వింగింగ్ యార్కర్ అది. బాల్కి క్లీన్ బౌల్ అయ్యాడు రోహిత్ శర్మ. ఏం చేయలేరు, బట్ హీ బ్యాటెడ్ వెల్. ఉన్న కాసేపు కొన్ని అగ్రెసివ్ ఇంటెంట్ చూపించాడు.
అండ్ శుభ్మన్ గిల్ ఈజ్ ఇన్ ప్రిస్టీన్ టచ్, సూపర్ టచ్లో అతను కొట్టే షాట్స్, ఇంకా షార్ట్ ఆర్మ్ జాబ్స్, అద్భుతమైన షాట్స్ అతని నుంచి బ్యాట్ నుంచి చూసాం మనం. ఆ స్ట్రైట్ హిట్ అవుట్ కొట్టాడు, దట్ వాజ్ రియల్లీ గుడ్. సో ఎప్పుడైతే బౌలర్స్ కొంచెం లెంత్ విషయంలో కొంచెం తప్పు చేస్తారో చక్కగా యూజ్ చేసుకున్నాడు. అంటే ఇట్ వాస్ లుకింగ్ ఇన్ గ్రేట్ టచ్. సో విరాట్ కోహ్లీ కూడా నేను చెప్పినట్టుగానే వచ్చి రావడంతో 2 మంచి కవర్ డ్రైవ్స్ కొట్టారు. సో కింగ్ అండ్ ప్రిన్స్ ఇద్దరు కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ మనం బిల్డ్ అవుతున్న టైంలో శుభ్మన్ అవుట్ 46 దగ్గర అబ్రార్ అహ్మద్ బెస్ట్ బౌలర్, వాళ్ళ పికప్ ది బౌలర్స్ అని చెప్పాలి. అతను ఎక్కువ బాల్ టర్న్ చేయడు, క్వికిష్ లెగ్ బ్రేక్స్ వేస్తాడు. బట్ ఇప్పుడు బ్యూటిఫుల్ డెలివరీ, అది టర్న్ అయింది, బౌన్స్ అయింది, అండ్ టుక్ ది టాప్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్. సో శుభ్మన్ హ్యాడ్ నో ఆన్సర్. శ్రేయస్ అయ్యర్ స్లోగా స్టార్ట్ చేశాడు, ఈ లోపల విరాట్ కోహ్లీ క్విక్గా రన్ చేస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఏంటబ్బా చాలా తక్కువ స్ట్రైక్ రేట్ ఉన్న టైంలో స్పిన్నర్స్ బాగా ఆడతాడు కదా, ఒక 1 or 2 meters 6 కొట్టాడు. తర్వాత ఈ స్టార్టెడ్ బ్యాటింగ్ అగ్రెసివ్లీ. మరోవైపు విరాట్ కోహ్లీ తన 50 ఆడుతూ పాటు కంప్లీట్ చేసి, విరాట్ కోహ్లీ స్టైల్ తెలుసు కదా, బిగ్ గ్రౌండ్లో అతను ఆ సింగిల్స్ 2s తీస్తాడు, బౌండరీలు కొట్టేది తక్కువే. బట్ హీ వాజ్ లుకింగ్ ఇన్ గ్రేట్ టచ్, హీ వాజ్ మిడ్లింగ్ ఎవ్రీథింగ్ అండ్ హీ వాజ్ డ్రైవింగ్ ఫ్లూయెంట్లీ. సో తనదైన స్టైల్లో అతను ముందుకెళ్తూ వచ్చాడు. చివరిలో వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ మరొకసారి ఒక క్యాజువల్ షాట్ కొట్టి అవుట్ అయ్యాడని చెప్పాలి శ్రేయస్ అయ్యర్. అండ్ బట్ స్టిల్ ఐ థింక్ హీ బ్యాటెడ్ రియలీ వెల్. బట్ హార్దిక్ పాండ్యాని ముందు పంపించారు సార్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ రాదని పంపించారు. హార్దిక్ పాండ్యా వచ్చి రావడంతో ఒక 4 కొట్టాడు. మళ్ళీ టాక్ స్టార్ట్ అయిందనమాట. సెంచరీ పూర్తి చేయనివాడు అంతమంది తిలక్ వర్మన్ కానీ ఎవరినైనా హార్దిక్ పాండ్యా అవతల వాళ్ళ ల్యాండ్ మార్క్ పూర్తి చేయడం అతని మీద ఫీలింగ్ ఉంది, అదే కనిపించింది. బట్ హార్దిక్ పాండ్యా గాట్ అవుట్, ఒక ఫైన్ టికెల్ టు ది. సో అక్షర్ పటేల్ వచ్చాడు, అక్షర్ పటేల్తో కలిసి విరాట్ కోహ్లీ కొన్ని హికప్స్, వాళ్ళు కొన్ని వైడ్లు కూడా వేశారు. ఒక ఓవర్లో 3 వైడ్లు వేసాడు షహీన్ అఫ్రిది, ప్రాబ్లీ డెలిబరేట్లీ నాట్ టు గివ్ విరాట్ కోహ్లీ 100, బట్ విరాట్ కోహ్లీ హ్యాస్ అన్ అపాయింట్మెంట్ విత్ 100. సో అతను 51st 100 వచ్చేసింది. అలాగే 14,000 రన్స్ కూడా కంప్లీట్ చేసి, ఫాస్టెస్ట్ టు కంప్లీట్ 14,000 రన్స్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. సచిన్ కంటే కూడా చాలా తక్కువ మ్యాచ్లు తీసుకున్నాడు అతను. సో హీ హ్యాడ్ ఎ వెరీ సాటిస్ఫైయింగ్ డే విరాట్ కోహ్లీ. సో పాకిస్తాన్ అంటేనే అతనికి, పాకిస్తాన్ మీద ఆల్వేస్ హ్యాడ్ ఎ ఫ్యాబ్యులస్ రికార్డ్, అదే కంటిన్యూ అయింది. సో ఫామ్లోకి రావడానికి పాకిస్తాన్ ఎంచుకొని ఇండియాకు ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్, ఫుల్ విన్స్. ఈ సండే రోజున ఫుల్ సాటిస్ఫాక్షన్, పాకిస్తాన్ మీద విజయం. ఒక్కటే ఏంటంటే మ్యాచ్ ఏంటబ్బా ఇలాంటి థ్రిల్ లేకుండా చాలా చప్పగా సాగిందని ఒక ఫీలింగ్ అయితే ఎక్కడ ఉండిపోయింది. బట్ డూ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్? ఐ హ్యావ్ నో కంప్లైంట్స్.